సాధారణంగా లోకంలో ఎవరికైనా ఒక సలహా కావాలన్నా, ఒక విషయంలో ఎవరినైనా దర్శించి నాకు దీనిలో ఒక మాట చెప్పండి అన్నప్పుడు, ఎవరైనా మనకి నిజం చెప్పే వ్యక్తులుంటే మనము ఇష్టపడతాం కదా! ఏదైనా ఒక విషయమే మనం ఎవరైనా సలహా అడిగినప్పుడు, ఆ వ్యక్తి నిజం బోధించే వ్యక్తి అయితే, ఉన్నది ఉన్నట్లు చెప్పే వ్యక్తి అయితే మనము ఆ వ్యక్తిని చూసి సంతోషిస్తాం. కానీ ఆ విధంగా కాకుండా ఆ వ్యక్తి మనల్ని మోసపుచ్చేటువంటి మాటలు, అబద్ధపు మాటలు చెప్తాడని మనకు తెలిస్తే, ఆ వ్యక్తి దగ్గరికెళ్ళి ఎవరమైనా సలహా అడుగుతామా? ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే, పలానా మీ అమ్మాయి ఇలా కోర్స్ చేస్తే బాగుపడుతుంది లైఫ్ అంటే, ఇంతకుముందు ఆయన చెప్పిన మాట విని ఎందరైతే బాగుపడ్డారో వారిని చూసి మనము ఆ టీచర్‌ని గాని, ఆ లెక్చరర్ మాట గాని వినడానికి ఇష్టపడతాం. ఎందుకంటే ఆల్రెడీ అతనిచ్చిన మాటను బట్టి అనేక మంది విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. ఈ దినమున మనము కూడా ఆ విధంగా ఉండాలంటే ఆయన చెప్పిన మాటని వినాలనుకుంటాం. అలా కాకుండా అప్పులు ప్రతిసారి మన దగ్గర తీసుకుంటూ, రేపే ఇస్తానని చెప్పి, ప్రతిసారి ఒక్కొక్కరి దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తి, ఈసారి నీ టర్న్ వచ్చింది. నీ పొరుగింటోడైపోయాడు, పక్కింటోడైపోయాడు. నీ టర్న్ వచ్చింది. ఇప్పుడు ఆ వ్యక్తి నీ దగ్గరకొచ్చి అడుగుతాడు. ఒక్క 10,000 ఇవ్వండి, రేపు నీ పొద్దున్న నీకు ఇచ్చేస్తానంటాడు. ఇస్తామా? ఇవ్వగలమా? అతను చెప్తున్న మాట అబద్ధమని మనకి ఇంతకు ముందు చూసిన వాటన్నిటిని బట్టి మనకు తెలిసిపోతుంది. ఈ దినమున దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఏదైనా గానీ ఉన్నది ఉన్నట్లు చెప్పగలిగితే, దేవుని వాక్యమైనా గానీ, దేవుని మాటలైనా గానీ, నీవు ఉన్నది ఉన్నట్లు బోధించగలిగినట్లయితే, ఉన్నది ఉన్నట్లుగా నీవు ప్రకటించగలిగినట్లయితే, ఉన్నది ఉన్నట్లుగా నీవు ధ్యానించగలిగినట్లయితే, ఉన్నది ఉన్నట్లుగా నీవు చెప్పగలిగినట్లయితే, నీవు ధన్యుడవు అని దేవుడు చెప్తున్నాడు. ఎవరైనా ఉన్నది ఉన్నట్లు చెప్తే దాన్ని బట్టి అది మనకు మేలు కలుగుతుంది. అంతేగాని ఉన్నదానికి ఇంకా మనం ఎక్స్‌ట్రా మాటలు మనం యాడ్ చేయటం వల్ల మన జీవితంలోనే కాదు, పక్కవారి జీవితంలో కూడా మనము అన్యాయానికి చోటిచ్చిన వ్యక్తులుగా ఉంటాము. దేవుని లేఖనాలు దీని గురించి ఏం మాట్లాడుతున్నాయో చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము మనము చూడవచ్చు. ఉన్నదున్నట్లు చెప్పేవాళ్ళంటేనే దేవునికి ఇష్టము. అటువంటి వ్యక్తులుగా నీవుండాలని దేవుడు కోరుకుంటూ, దేవుడు నిన్ను బ్లెస్ చేయాలని, నిన్ను ఆశీర్వదించాలని మనకి ఈ మాట తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము ఏం రాయబడిందో చదువుకుందాం. ప్రేమ కలిగి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. మనము అన్ని విషయములలో ఎదుగుదము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలంట? ప్రేమ కలిగి సత్యము చెప్పే వ్యక్తిగా ఉండాలి. అలా ఉంటూ నువ్వు ఏ విధంగా ఉండాలంట? క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము. అంటే దేవుడు అన్నీ సత్యమే చెప్పాడంటే యెస్. దేవుడు అన్నీ కూడా సత్యమే చెప్పాడు. సత్యమే బోధించాడు. తండ్రి ద్వారా విన్న వాటిని, తండ్రి ద్వారా కన్న వాటిని అన్నిటినీ కూడా మనకు తెలియపరిచి, దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో మనల్ని కూడా పాలిభాగస్తులుగా, యాజకులుగా, తన నిత్య రాజ్యానికి వారసులుగా ప్రభు మనల్ని నియమించాడు. మరి పిలాతు దేవుని చూసి అడిగాడు, యేసుని చూసి, "నీవు యూదుల రాజువా?" అన్నప్పుడు అప్పుడు కూడా తను చెప్పిన మాట ఏంటంటే, "అవును, నీవన్నట్టే" అనెను. అంటే ఆ సమయంలో కూడా అబద్ధం చెప్పాడా? నిజం చెప్పాడంటే ఏం చెప్తున్నాం? నిజమే చెప్పాడు. సత్యమే చెప్పాడు. మనం కూడా చూస్తుంటాం ఈ లోకంలో ప్రాణాపాయ స్థితులు రాకపోయినప్పటికి కూడా చిన్న చిన్న విషయాలు కూడా ఈజీగా అబద్ధాలాడేస్తాం. ఎలా అంటే కూరలో కరివేపాకేసినట్లుగా నోటిలో ఒక అబద్ధం ఈజీగా రెడీగా ఉంటుందన్నమాట. చిన్న పిల్లలకి బోధిస్తారు తల్లిదండ్రులు ఏమని? ఎవరైనా మనకి అప్పు ఇయ్యాల్సినోళ్ళు మన దగ్గర అప్పు తీసుకోవాల్సిన వాళ్ళు వస్తుంటే, ఇంట్లో డ్యాడీ ఉన్నా గానీ, "నువ్వు నాన్న తలుపు తీసి" వాళ్ళు అడిగినప్పుడు, నాన్నను మమ్మీ ఇద్దరు ఎళ్ళిపోయారు. అమ్మా, నాన్న ఇద్దరు ఇంట్లో ఎవరు లేరు. నేను మా అంకుల్ ఉన్నారని చెప్పి, అంకుల్ నేను ఉంటున్నాం మీ ఇంట్లో. ఎవ్వరు లేరని చెప్పి నాన్న పంపించేయి అంటారు. అంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు పిల్లలకి? అబద్ధాలు బోధించమంటున్నారు. పెద్దవాడయ్యాక వాడిని "స్కూలుకెళ్ళావా నాన్న? కాలేజ్‌కెళ్ళావా" అని అంటంటే, "అవును నాన్న, కాలేజ్‌కి వెళ్ళాను. అవును నాన్న, స్కూల్‌కి వెళ్ళాను." "మరి విజిల్స్ వినపడుతున్నాయి ఏంట్రా?" "అబ్బే అదేం లేదు నాన్న, పక్కన వాళ్ళు గొడవ చేస్తున్నారు. అందుకే నీకు అలా వినపడుతున్నాయి" అంటారు. అంటే చిన్నతనం నుంచి నువ్వు నీ బిడ్డల్ని ఏ విధంగా పెంచుతున్నావు? నీవు పెంచిన క్రమాన్ని బట్టి నీ పిల్లలే అబద్ధం చెప్పే వ్యక్తులుగా ఉంటున్నారు. అందుకని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. మనం ఎల్లప్పుడూ సత్యము చెప్పుతూ ఉండాలని, ఎప్పుడు సత్యం చెప్తూ అబద్ధానికి మనం దూరంగా ఉండడానికి ప్రయత్నించాలని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. అందుకే దేవుడు ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం 15లో ఇప్పుడు ఈ విధంగా రాసించారు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండాలి మనము అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రేమ కలిగి నీవు సత్యము చెప్పే వ్యక్తివైతేనే నీవు క్రీస్తు స్వారూప్యంలోనికి నింపబడిన వాడవు, నింపబడిన దానవు అని దేవుని లేఖనాలు మరి ఈ దినమున తెలుస్తున్నాయి. మరి నీవు సత్యాన్ని చెప్పాలి. మరి సత్యం చెప్తున్నప్పుడు, నిజం చెప్తున్నప్పుడు ఎవరికైనా ఆ మాటలు ఎక్కుతాయండి?
దేవుని లేఖనాలు తెలుస్తున్నాయి. దురద చెవులు కలిగిన వారంట తమ స్వకీయ ఆశల కొలది వాళ్ళకి ఇష్టమైనటువంటి బోధకుల్ని వాళ్ళు ఏర్పరచుకున్నారంట. ఇంకా చెప్పాలంటే ఆ సత్యాన్ని వినడానికి ఇష్టపడకుండా ఉన్నారంట. దేవుని లేఖనాలేమో నీవు సత్యం చెప్తూ యేసు ప్రభు వలె జీవించాలని చెప్తున్నారు. కానీ సత్యం అంటే అసలు పడని వారు ఉన్నారంట. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో మనం ఈ మాటను చూస్తుంటాం. సత్యాన్ని తిరస్కరించేవారు, సత్యము నాకు వద్దు అని అబద్ధాన్ని ప్రేమించేటువంటి వ్యక్తులు ఉన్నారు. అటువంటి వ్యక్తుల వలె నీవు ఉండకూడదు తిమోతి అని పౌలు భక్తుడు తన నిజ కుమారుడైనటువంటి మరి తిమోతికి రాస్తున్న మాట ఇది. సత్యమునకు చెవినీయక సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. తిరుగు కాలము వచ్చును. మరి ఇక్కడ మనం చూస్తున్నాము సత్యాన్ని త్రోసివేస్తున్నారు, సత్యాన్ని వినట్లేదు. మరి సత్యం అంటే ఏంటి అంటే దేవుని వాక్యమే సత్యము అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. సత్యాన్ని గ్రహించాల్సినటువంటి వారు సత్యాన్ని త్రోసివేస్తున్నారు. ఈ లోకము ఆ విధంగా జీవించవచ్చేమో, కానీ దేవుని బిడ్డలుగా మనము సత్యాన్ని ప్రకటించే బిడ్డలుగాను, సత్యాన్ని బోధించే బిడ్డలుగాను, సత్య ప్రవర్తన కలిగి జీవించుటలో మనం ప్రయాసపడాలని దేవుడు చెప్తున్నాడు. ఇంకా చెప్పాలంటే నీ మాట ఏ విధంగా ఉండాలంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనము దీనికి సమాధానం సెలవిస్తుంది. మత్తయి సువార్త 5:37లో రాయబడి ఉంది. నీ మాట ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాన్ని ఇక్కడ మనం చదువుతాం. మత్తయి 5:37. మీ మాట అవునంటే అవును, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. కాదంటే కాదు అన్నట్లు ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. వీటికి మించినది దుష్టు నుండి పుట్టినది. ఈ లేఖన భాగాన్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే మనం తెలుసుకోవచ్చు. నీవు అవునంటే అవును అయితే అది దేవుని మాట, కాదంటే కాదన్నా అది దేవుని మాటే. అవునన్నదాన్ని కాదన్నా, కాదన్నదాన్ని అవునన్నా, ఏదైనా కానీ ఉన్నదాన్ని తప్పుగా బోధిస్తున్నా కానీ, తప్పుడు విషయాన్ని మంచిదిగా నువ్వు ప్రకటిస్తున్నా కానీ అది ఎక్కడి నుండి వచ్చిందంట? దుష్టుని నుండి వచ్చింది. సత్యాన్ని ఇష్టపడని వ్యక్తి అపవాది అని మనకు తెలుసు. మరి అపవాది బిడ్డలుగా మనం జీవిస్తున్నామా, దేవుని సంబంధికులుగా జీవిస్తున్నామా? ఈ దినమున దేవుడు మనకు వేస్తున్న ప్రశ్న. నీవు ఎవరికైనా ఒక విషయాన్ని బోధిస్తున్నావంటే అది సత్యం అని గ్రహించి ఉన్న సత్యాన్నే బోధిస్తున్నావా, లేదంటే అసత్యాన్ని సత్యముగా నీవు కల్పించి నీవు ఇతరులకు బోధిస్తున్నావా అన్నదాన్ని దేవుడి దినమున మనతో చెప్తున్నాడు. నీ మాట అవును అంటే అవును ఉండాలి, కాదంటే కాదన్నట్లుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ ఈ దినమున మనం అనుకోవచ్చు, అబద్ధం చెప్పడం వల్ల నేను ప్రేమించిన వ్యక్తిని నేను సంతోషపరచవచ్చేమో, అబద్ధం చెప్పడం వల్ల నా తల్లిదండ్రులను సంతోషపరచవచ్చేమో, అబద్ధం చెప్పడం వల్ల నా టీచర్స్ని నా లెక్చరర్స్ని నేను సంతోషపరచవచ్చేమో అనుకుంటాం. కానీ అది అబద్ధము అని తెలిసిన రోజు వారిని నీవు ఫేస్ చేయగలిగిన స్థితిలో ఉంటావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అబద్ధము చెప్పి ఇతరులను సంతోషపరిచే కంటే నిజము చెప్పి దేవుడి దృష్టిలో గొప్పవాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. లోకంలో యొక్క మెప్పు కాదు, కానీ దేవుని యొక్క మెప్పు కోరుకున్నవాడే శ్రేష్టమైన వ్యక్తి అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఒకసారి అంట ఒక యజమాని కుమార్తె ఒక కార్ షోరూమ్ దగ్గరికి వెళ్ళి తన కార్ రిపేర్ అయిందని చెప్పి అక్కడ షోరూంలో కార్ ఇస్తే ఆ వ్యక్తి ఇచ్చిన వ్యక్తి ఎవరో కాదంట, ఆ షాప్ ఓనర్కి కుమార్తె అంట. చాలా తక్కువ మందికి తెలుసు అనమాట ఆవిడ తన కుమార్తె అని. సరే కుమార్తె వచ్చింది కదా అని చెప్పి సబార్డినేట్ ఇద్దరు ఉద్యోగులు ఉంటే, నేను వేరే కస్టమర్ని చూసుకుంటాను, ఇది చిన్న కారు చాలా ఓల్డ్ కారు కాబట్టి ఇది నువ్వు చూసుకో అని చెప్పి తన సహోద్యోగికి ఒక వ్యక్తి ఆ కారుని అప్పగించి దీన్ని నువ్వు చూసుకున్నప్పుడు ఎంతో ప్రయాసపడి సుమారు కొద్ది గంటల పాటు ప్రయాసపడి ఆ కారుని రిపేర్ చేస్తాడు. తత్ఫలితంగా ఆ వ్యక్తి తన తల్లి దగ్గరికి వెళ్ళి చెప్తుంది, ఇదిగో మమ్మీ, డాడీ నీకు ఏదైతే గిఫ్ట్గా కారు ఇచ్చాడు అనుకున్నావో అది నా కోసం నువ్వు సిద్ధపరిచావు కదా, అది పాడైపోయినప్పుడు మన కార్ షోరూమ్ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి నన్ను బాగా మంచిగా చూసుకున్నాడు, అంత ప్రేమగా మాట్లాడాడు, కార్ని ఉన్నట్లుగా చేసిచ్చాడు, ఆ వ్యక్తికి నువ్వు ప్రమోషన్ ఇవ్వంటే తల్లి ఏమీ ఆలోచించకుండా వెంటనే నెక్స్ట్ డే మరుసటి దినాన్ని వచ్చేసి ఆ షాప్ దగ్గరికి వచ్చేసి వాళ్ళని చూడగానే వాళ్ళందరూ ఏంటి మేడం గారు వచ్చారని చెప్పేసి వాళ్ళు అన్నప్పుడు, నిన్న పలానా అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి కారు రిపేర్ చేసింది ఎవరు, ఆ అమ్మాయి కారు బాగు చేశారు కాబట్టి వాళ్ళకి నేను ప్రమోషన్ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పినప్పుడు రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అన్నాడు, కాదండి నేనే ఆ కారుని నేను రిపేర్ చేయించాను, చాలా కష్టపడ్డానండి అని చెప్పినాడు. సరే నీకు ప్రమోషన్ ఇస్తున్నానని చెప్పేశారు. రెండో వ్యక్తికి ఈ సంగతి ఏమీ తెలియదు. ఈ సంగతి ఏం తెలియక తన పని తను చేసుకుంటుండగా తర్వాత కొద్ది దినాల తర్వాత తన కుమార్తెని ఇక మీదటి నుంచి ఈ అమ్మాయి దీనికి ఓనర్గా ఉంటుందని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, ఆ ఇంట్రడ్యూస్ చేస్తున్న రోజున ఆ వ్యక్తి ఏం చేశాడంటే తన సహోద్యోగిని, నువ్వు మొన్న కారు రిపేర్ చేసిన కారు పాడైపోయిందంట, నీ వల్లే అది జరిగింది కాబట్టి మేడం గారు నేను డిస్మిస్ చేయమన్నారు, ఇప్పుడే ఉద్యోగం నుండి వెళ్ళిపోని తన్ని పంపిస్తాడు.
కొద్ది దినాల తర్వాత తనకి రావాల్సిన జీతం రాలేదని ఆ వ్యక్తి కారు షోరూమ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి జరిగిందంతా తెలుసుకుంటాడు. అదేవిధంగా ఆ షాప్ ఓనర్ కూడా నిజమని గ్రహిస్తారు. ఎందుకంటే తన కుమార్తె యొక్క మాటల్లో గ్రహిస్తుంది, ఇతను కాదు నా కారు రిపేర్ చేసింది, నా కారు రిపేర్ చేసిన వ్యక్తి పలానా హైట్గా ఉంటాడు, పలానా విధంగా మాట్లాడతాడని చెప్పినప్పుడు, అవునా ఇతను కాదని చెప్పినప్పుడు నిజం బయటపడింది. ఉన్న ఉద్యోగాన్ని కోల్పోయాడు. అదేవిధంగా ఎవరైతే ఉద్యోగాన్ని కోల్పోయారనుకున్నారో వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఈ దినమున నిజం చెప్పడానికి మనం సంసిద్ధంగా ఉన్నామా? అబద్ధాన్నే నిజముగా మనము రూపిస్తున్నామా? ఈ దినమున దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఒకవేళ ఆ స్థాయి నీకే వస్తే అది నా సహోద్యోగి చేశాడు అని చెప్పగలిగినటువంటి స్థితిలో నీవు ఉంటావా? ఆ మంచి కార్యం చేసింది నా స్నేహితుడు, నా తమ్ముడు, నా బంధువు, నా పొరుగింటి వ్యక్తి, నేను తెలిసిన వ్యక్తి అని నీవు చెప్పగలవా? లేదంటే వారికి రావాల్సినటువంటి లాభాన్ని అన్యాయంగా మనం తీసుకుంటున్నామా? దేవుని లేఖనాలు చెప్తున్నాయి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఉండుటకు మనము ఎదగాలి అని చెప్తున్నప్పుడు మనము సత్యమును బోధించకుండా అసత్యాన్ని ప్రేమించే వ్యక్తులుగా ఉన్నామని దేవుడు తన లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మరి ఎవరు సత్యాన్ని ఉన్నట్లుగా చెప్పారు? దేవుడు కొందరిని పిలిచినప్పుడు వాళ్ళు అబద్ధం చెప్పలేదు. రాజులు ఎదుట వారు నిలబడినప్పుడు అబద్ధం చెప్పలేదు. సత్యాన్ని బోధించడానికి ప్రాణాలను కూడా పణంగా పెట్టిన వ్యక్తులు ఉన్నారు. మరి కొంతమందిని మనం ఈ దినం మన జ్ఞాపకం చేసుకొని మన వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. మొదటిగా నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, ఎవరు సత్యాన్ని ఉన్నట్టుగా బోధించడానికి ఇష్టపడ్డారు? నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనము. అప్పుడు మోషే, అప్పుడు మోషే, ప్రభువా, ప్రభువా, ఇంతకు మునుపైనను ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను మాట్లాడినప్పటి నుండి ఆయనను నేను మాట నేర్పరిని కాను, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవాతో చెప్పగా. చాలండి. ఇక్కడ దేవుడు మోషేని పిలిచి తనని ఎన్నుకొని ఇశ్రాయేలుని నీవు విడిపించాలి అని చెప్పినప్పుడు మోషే తన దేవునితో చెప్తున్న మాట, అయ్యా నేను నత్తివాడినయ్యా. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, నీకు నత్తి ఉంది అంటే, అవునయ్యా నేను నత్తివాడినే అంటున్నాడు. అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. తన దగ్గర ఏమీ ఆ సామర్థ్యం లేదు. కానీ ప్రభు ఎదురు చెప్తున్నాడు, అయ్యా నువ్వు నన్ను వెళ్ళమంటున్నావు కానీ నాకు నత్తి ఉందయ్యా, నన్ను చూసి హేళన చేస్తారన్నప్పుడు ఉన్నది ఉన్నట్లుగా తను ఉన్నది చెప్పినందుకు గాను దేవుడు దాన్ని మెచ్చుకొని, లేదు మీ అన్న అహరోను నీకన్నా బాగా మాట్లాడతాడని నాకు తెలుసు, కానీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగినటువంటి నీ వంటి మనుషులు నాకు కావాలని చెప్పి మోషేని ఇశ్రాయేలుని నడిపించేటువంటి నాయకుడిగా దేవుడు ఎన్నుకున్నాడు. అదే విధముగా ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో ఇర్మియాతో దేవుడు చెప్తాడు, అయ్యా నీవు చెప్తున్న మాట నేను ఏ విధంగా నమ్మాలి? నేను చిన్న బాలుడిని కదా అంటే, ఇర్మియా 1వ అధ్యాయము 6వ వచనంలో ఇర్మియా దేవునితో అన్నమాట. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేననగా. ఇక్కడ కూడా ఇర్మియా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు, అయ్యా నువ్వు మాట్లాడమంటున్నావు, నువ్వు చేయమంటున్నావు, ఓకే, కానీ నేను బాలుడిని కదా అని తనకు ఉన్నదాన్ని చెప్పాడు. ఎక్కడా కల్పించలేదు. సరే నువ్వు చెప్పావు కదా, ఇది ఇలా చేయాలి, అది చేయాలి, అలా అని చెప్పలేదు. కానీ నేను బాలుణ్ణి అయ్యా అని తనకు ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్లుగా తను చెప్పాడు. అదేవిధంగా న్యాయాధిపతులు 6వ అధ్యాయం 15వ వచనంలో మనం గిద్యోనుని చూస్తాము. గిద్యోన్ని పరాక్రమం గల బలాఢ్యుడా అని దేవుని దూత పిలిచినప్పుడు, అయ్యో నేను బలహీనుడనే, ఏ విధంగా నేను బలవంతుణ్ణి అని తాను ఉన్నది ఉన్నట్టుగా ప్రభువుకు చెప్తున్నాడు. అయ్యా నా స్థితి ఇది, నేను ఇలాగే ఉన్నాను అని తనకు ఉన్నదాన్ని ఉన్నట్టుగా తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఈ దినమున నీ స్థితి ఇది అని దైవజనుడి ద్వారా నీవు గద్దించబడినప్పుడు, ఈ దినమున దేవుని వాక్కి నీవు లోబడి, అవును ప్రభువు నాతోనే మాట్లాడుతున్నాడు అని నీవు స్వీకరిస్తున్నావా? లేదంటే ఈ మాట నాకు కాదులే అని నీవు కూడా త్రోసివేసే వ్యక్తిగా ఉన్నావా? ఉన్నది ఉన్నట్లు దేవుని వాక్యం నీకు బయలుపరచబడుతున్నప్పుడు, నీ జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యాన్ని దైవజనుడి ద్వారా దేవుడు నీకు తెలియపరుస్తున్నప్పుడు నీవు దాన్ని ఒప్పుకునేటువంటి వ్యక్తిగా ఉన్నావా? దాన్ని త్రోసివేసేటువంటి వ్యక్తిగా ఉన్నావా అని దేవుడి దినమున ప్రశ్నిస్తున్నాడు. నీవు ఉన్నది ఉన్నట్లు దైవజనుడి ద్వారా నీవు బోధించబడుతున్నప్పుడు, అవును ప్రభువా ఆ స్థితి కలిగి ఉన్నది నేనే అని నిన్ను నీవు ఒప్పుకునే స్థితిలో, ఉన్నది ఉన్నట్లు అవునయ్యా ఈ మాట నీవు నా కోసమే తెలియపరిచావని చెప్పే స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి యోసేపును కానీ దానియేలును కానీ మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే
వారిరువురిని రాజు సముఖం ముందుకు తీసుకొచ్చినప్పుడు, అయ్యా మీ గురించి విన్నాము. మరి మీరు బాగా కల భావాలు చెప్తారంట. మీ దేవుడు గొప్పవాడంట కదా! మరి నాకు చెప్పండి. నా కల భావం ఇది. నాకిది కల వచ్చింది అని యోసేపుకి, ఇంకొకరికైతే కలను, భావమును చెప్పమని దానియేలుకి తెలియపరిచినప్పుడు, వారంతా వివరించేసిన తర్వాత వారు చెప్పిన మాట ఏంటంటే, ప్రభువుకి మహిమ కలుగును గాక. మీకు ఈ మాటలు బోధించడానికి దేవుడు దీనుడైనటువంటి నన్ను ఎన్నుకున్నాడు. ఇది నాది కాదయ్యా అంటారు. యోసేపు జీవితంలో గనక మనం చూస్తే, యోసేపుని ఆ జైలు నుంచి బయటకు విడిపించడానికి మొదటి కారకుడైంది ఎవరంటే, పానదాయకుల అధిపతి. భక్షకారుల అధిపతి చనిపోతాడు ఆ టయానికి. పానదాయకుల అధిపతి తనని చెప్తాడు, అయ్యా ఫరో గారు, నేను చెప్పడం మర్చిపోయాను. ఒకప్పుడు నన్ను ఈ విధంగా నేను ఈ స్థితిలో ఉంటానని గ్రహించి ముందుగానే భావం చెప్పిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన తప్పక మీకు కూడా సహాయం చేస్తాడన్నప్పుడు ఆ వ్యక్తిని వెంటనే తీసుకొస్తారు. తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఏమనుకుని ఉంటాడు, పోనీలే ఎప్పటికైనా ఆ వ్యక్తిని నేను జ్ఞాపకం చేసుకున్నాను కదా! ఆ వ్యక్తి నన్ను ఫరో ఎదుట, ఇదిగో ఇతని వల్లే నేను బయటికి రాగలిగాను, ఇతని వల్లే నేను గొప్పవాడినయ్యాను, ఇతని వల్లే నేను ఈ భావాన్ని చెప్పాను, ఇతని వల్లే నేను విడుదల పొందానని నేను గొప్పగా చెప్తాడేమో అనుకున్నాను. కానీ ఇతను ఏమంటున్నాడు, ఇదంతా దేవుని దయ వల్ల, దేవుని జ్ఞానాన్ని బట్టి నేను చెప్పాను గానీ ఇది నా జ్ఞానము కాదంటాడు. ఒకవేళ నిజముగా ఆ రోజుల్లో మనమున్నట్లయితే రాజు నిన్ను హెచ్చించబోతున్నాడని నీకు తెలిస్తే, నీవు కలభావం చెప్పిన తర్వాత నువ్వేమంటావు? ఇదంతా నీ వల్ల అయిందంటే, అవునయ్యా అదంతా నా సొంత జ్ఞానం, అదంతా నా సొంత తెలివితేటలు. నువ్వే కానుకలు ఇచ్చినా నేను తీసుకుంటానయ్యా. నీ సగం రాజ్యాన్ని ఇచ్చినా తీసుకుంటాను, లేదంటే రాజు తర్వాత స్థానాన్ని నాకిచ్చినా నేను తీసుకుంటాను. ఎందుకు? అదంతా చెప్పిందెవరు? నేను అంటాము. కానీ అక్కడ యోసేపుని అడిగితే, దానియేలుని అడిగితే వాళ్ళేం చెప్పారు? లేదు లేదు, ఇది మా వల్ల కాదు, మనుషులెవ్వరికీ ఇది సాధ్యం కాదన్నారు. ఈ దినమున మరి వారి వలె మనముంటున్నామా? లేదంటే వారిని వారిని విడిచిపెట్టి మనము తప్పుద్రోవలో నడుస్తున్నామా? ఈ దినమున జ్ఞాపకం చేసుకోవాలి. ఇదంతా గమనించినటువంటి పానదాయకుల అధిపతి అనుకునుండొచ్చు, ఏంటి యోసేపు నేను బయటికి తీసుకొస్తే యోసేపేమో కాదు కాదు ఇదంతా దేవుడిచ్చానంటాడు అని పక్కకి పిలిచి, యోసేపు ఇట్రా, నీకు నాకు 50-50, ఆయన దగ్గర ఉన్న దాంట్లో 70% అడిగేసేయి, లేదా 80% అడిగేసేయి రాజ్యంలో, మొత్తం తీసుకో, కావాలంటే చెరొక 40 తీసుకుందాం, చెరొక 30 తీసుకుందాం, అలా సెటిల్ అయిపోదాం. కానీ నువ్వేంటయ్యా దేవుడిచ్చాడంటావు, ఇదంతా కరెక్ట్ కాదు, నిన్ను బయటికి తీసుకొచ్చింది ఎవరు? నేను. నీ గురించి రాజుకు చెప్పింది ఎవరు? నేను అని అనుకున్నాడేమో. కానీ ఈ దినమున మనము ఆ విధంగా ఉంటున్నామేమోనని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు. నీవు ఒకవేళ అసత్యానికి దారి తీస్తున్నావా? లేదంటే సత్య మార్గంలో నడుస్తున్నావా? వాళ్ళు ఉన్నది ఉన్నట్లు చెప్పారు. దేవుని కృపను బట్టి దేవుడే సహాయం చేశాడని చెప్పాడు. ఈ దినమున పానదాయకుల అధిపతి మనసులో ఉన్నటువంటి ఆలోచన, అటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నట్లయితే గనక, పానదాయకుల అధిపతి మనస్సులో ఏముందో మనకు తెలియదు. ఒకవేళ మనం అక్కడుంటే ఖచ్చితంగా ఇటువంటి ఆలోచనే చేసేవారమేమో. ఎందుకంటే నిన్ను నేను కదయ్యా విడిపించింది, నిన్ను నేను కదయ్యా రాజు ముందుకు తీసుకొచ్చింది అని చెప్పేవారము. కానీ దేవుడు కోరుకుంటున్నాడు, నీవు సత్యాన్ని బోధించే వ్యక్తిగాను, సత్యాన్ని చెప్పే వ్యక్తిగాను ఉండాలని కోరుకుంటున్నాడని దేవుడు ఈ మాటల ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. చాలాసార్లు మనం ఈ లోకంలో గమనించినట్లయితే దేవుని బిడ్డల పైన అనేకమైనటువంటి నిందలు, అన్యాయంగా ఎన్నో మాటలు అంటూ ఉంటారు. మరి కారణం, మరి వాళ్ళు ఏమి అనలేరా అంటే, ఏమీ అనలేక కాదు కానీ దేవుని దృష్టిలో మనం ఒక మాటని ఆయన దృష్టిలో పాపము చేయకూడదని, అన్యాయస్తులుగా మనము దేవుని ఎదుట ఉండకూడదని, దేవుని దుఃఖ పెట్టకూడదన్నటువంటి ఉద్దేశంతోనే ఈ లోకంలో నిజంగా మనం గమనిస్తున్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు వచ్చినా ఓర్చుకోవడానికి కారణము ఇదే. తన దేవుడు, మనం నమ్మి ఆరాధిస్తున్నటువంటి దేవుడు మన మాటను బట్టి ఇతరులను దోషులుగా కాక మనల్ని దోషులుగా తీరుస్తారేమో అన్న ఒక్క భయముతోనే మనము ఇప్పటికి కూడా ప్రభు యొక్క సన్నిధిలో అణిగిమణిగి ఉంటున్నాం. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, దీనత్వము కలిగి నీవు ఉంటేనే నేను నిన్ను హెచ్చిస్తాను, నీవు నా సన్నిధిలో తగ్గించుకుంటేనే నేను నిన్ను హెచ్చిస్తానని చెప్తున్నాడు. కానీ ఇతరులు నిన్ను ఒక మాట అన్నప్పుడు నీవు ఒక మాట అని చెప్పలేదు. ఎప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, వ్యాజ్యమాడుట నా పని అని దేవుడు చెప్పాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనల్ని మనం తగ్గించుకుంటూ ప్రభువు చేతికి సమస్తాన్ని అప్పగించినప్పుడు సమస్తాన్ని కూడా చక్కబెట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్త సృష్టిని 6 దినాల్లో చేసినటువంటి ప్రభువుకి మన జీవితంలో తన కార్యాన్ని చేయడం ఎంతసేపు? అయితే దేవుడు చూస్తుంది, నిజముగా నీవు సత్యాన్ని బోధించేటువంటి వ్యక్తిగా ఉన్నావా లేదా అని దేవుడు కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 18-19 వచనాల్లో కూడా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పేవాళ్ళంటే ఆయనకి ఇష్టమైనటువంటి మాటని మనం చూస్తుంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 18-19 వచనాల్లో మనం చూస్తుంటాం. ఆకాశమును ఉమ్, భూమియు గతించిపోయిననే గాని ఉమ్,
ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు ఉమ్, దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉమ్. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడన అనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. అంటే దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్లు నీవు గైకును బోధిస్తే దేవుడు నిన్ను ఏ విధంగా ఎంచుతున్నాడు? గనుడుగా ఎంచుతున్నాడు అనేటువంటి మాటని మనం చూస్తున్నాం. అటువంటి వ్యక్తులే గొప్పవారిగా ఉంటారు పరలోక రాజ్యంలో అనేటువంటి మాటల్ని మనం చూస్తుంటాము. ఒకసారి తన దగ్గర ఉన్నటువంటి ఇద్దరు నమ్మకమైనటువంటి పనివారిని చూసి, ఇద్దరిలో ఒకళ్ళకి నా ఉన్నటువంటి ఆస్తి అంతటిని ఇచ్చేయాలి, నాకు వారసత్వం లేదు, ఎవరైతే ఈ ప్రాంతాన్ని బాగా చూసుకుంటారో అని చెప్పి వారిద్దరిలో ఒక టెస్ట్ పెడదామని చెప్పి తను అనుకుంటాడు. తన పూర్వీకుల ఆస్తి కొంత ఉంటే ఆ ఆస్తిని అంతటిని ఒక ప్రాంతంలో దాచిపెట్టి ఆ వ్యక్తి ఏమి ఎరగనట్టు ఒక చిన్న మ్యాప్ని తీసుకొచ్చి ఇద్దరు వ్యక్తులకి ఆ కాపీనిచ్చి, మీరిద్దరూ పలానా చోటుకి వెళ్ళండి, ఇద్దరు వెళ్ళి ఆ స్థలంలో ఈ విధంగా మా పూర్వీకులు చెప్పారు, ఇప్పుడు మన రాజ్యం కష్టాల్లో ఉంది కాబట్టి ఆ ఉన్న ధనము గనక దొరికితే దాన్ని తీసుకుని నా దగ్గరికి రండి అని చెప్పి ఎవరు నమ్మకంగా తన దగ్గరికి వస్తారో అని చూస్తుంటే మొదటి వ్యక్తి అనుకున్నాడు, నాకు మొట్టమొదటిసారి మరలా మన యజమాని నాకు ఈ పని అప్పగించాడు కాబట్టి నేను ఇది కూడా నమ్మకంగా చేయాలనుకుంటున్నాడు. మరొక వ్యక్తి అనుకుంటున్నాడు, నిజంగా ఆ బంగారు దీవేదో దొరికితే బతుకు దేవుడా అనుకుంటూ ఇన్నాళ్ళు బఠానీలు బతుకుతున్నాను, ఇప్పుడేదో ఆ డబ్బులు వచ్చినాయంటే అటు నుంచి అటే వేరే దేశానికి వెళ్ళిపోవచ్చు, ఆ డబ్బంతటిని పట్టుకోవడానికి ఆయన కూడా వయసు అయిపోయింది, ఎవరు రారు అని చెప్పి మనసులో అనుకుంటూనే వెళ్తున్నాడంట. అంటూ ఉండంగానే ఆ ప్రాంతానికి వెళ్ళగానే వాళ్ళకి అక్కడ ఒక ప్రాంతంలో బంగారం దాచిన స్థలం దొరికింది. ఆ బంగారాన్ని అంతటిని తీసుకుని అవతల వ్యక్తి నమ్మకంగా వెళ్దామంటుంటే రెండో వ్యక్తి అంటున్నాడంట, వద్దు వద్దు, ఇన్నాళ్ళు నమ్మకంగా పనిచేసినందుకు మనమేమి సాధించాము అని చెప్పి చెరొక 50 తీసుకుందామన్నారంట, చెరి సగముగా. అయినా నమ్మకస్తుడు ఒప్పుకోలేదంట. తర్వాత అన్నాడంట, సరే నీకు 55, నాకు 45, నీకు 60, నాకు 40, నీకు 65, నాకు 30 అంటే ఒప్పుకోలేదంట. నీకు 70, 30 అనేటప్పటికి ఆశ కలిగింది. నీకేంటి 70, నాకెంత 30, పోనీలే ఇలాగన్నా కాస్త సెటిల్ అవ్వడానికి దేవుడు కృప చూపించాడేమో అనుకొని ఇద్దరు కలిసి ఏమీ ఎరగనట్లుగా యజమాని దగ్గరికి వచ్చి చెప్తున్నారు, అయ్యా ఏమీ లేదయ్యా ఆ ప్రాంతంలో, ఇద్దరు వెతికేమంటే ఇద్దరు చూసారా అంటే ఇద్దరు వెతికేవయ్యా, ఎంత తవ్యం, ఇదిగో చూడయ్యా చేతి నిండా మట్టి ఇంకా అలాగే ఉంది, ఆ ప్రాంతంలో అంతా గోతులు లోయలు ఉన్నాయ్యా, అక్కడ బంగారం ఉందని ఎతకడానికి వెళ్ళినా ప్రాణాపాయం ఉందయ్యా, వెళ్ళకండి అయ్యా మీరు, మీ ప్రాణాలు మాకు ముఖ్యం అయ్యా అని చెప్తున్నారు. కానీ అక్కడ బంగారం దొరికిందయ్యా, వీడు 30 తీసుకుని నాకు 70 ఇస్తాడని ఒక్కడు కూడా చెప్పలేదంట. అయితే ఆ యజమాని ఎవరైతే వాళ్ళిద్దరిని ఇన్నాళ్ళు నమ్మకస్తులుగా ఎంచాడో వారు నమ్మకస్తులుగా లేరని ఏం చేశాడంటే ఉన్నదంతటిని అనాథ శరణాలయానికి రాశాడంట, అక్కడ ఉన్న బంగారంతో సహా. ఏదైతే అక్కడ ఉంది దాన్ని పంచుకుందాం అనుకున్నారో దానితో సహా ఉన్నదంతటిని రాసేశాక ఇద్దరు కూర్చొని ఏడుస్తున్నారంట. ఈ దినమున దేవునికి నమ్మకంగా ఉండవలసినటువంటి నీవు ఏ విషయంలో ఆ నమ్మకత్వాన్ని కోల్పోతున్నావు? అన్యాయంగా ఒక వ్యక్తి నీకు ఒక మాట చెప్పి ఉండొచ్చు, తనకు తక్కువ లాభాన్ని తీసుకుంటాను, నీకు ఎక్కువ లాభం ఇస్తానని చెప్పొచ్చు, లేదంటే తన కొద్ది లాభమే ఉంచుకుంటాను, మొత్తాన్ని నీవే అనుభవించమనొచ్చు, లేదంటే ఉన్నతమైన స్థాయిలో నీవు ఉండు, నీ కింద నేను పని చేస్తానని చెప్పొచ్చు. ఏదో ఒక విషయంలో దేవుని పట్ల నీవు ఉన్నటువంటి నమ్మకత్వాన్ని దొంగిలించాలని అపవాది ప్రయత్నిస్తూనే ఉంటాడని మనము ఈ దినమున గ్రహించాలి. నీవు ఉన్నటువంటి స్థలములోనే నీ నమ్మకత్వాన్ని దొంగిలించడానికి అపవాది తన శక్తిలా ప్రయత్నిస్తూనే ఉంటాడని మనం ఈ దినమున గ్రహించాలి. ఈ దినమున నీవు చదువుకుంటున్న స్థలంలో కానీ, నీవు పని చేస్తున్నటువంటి స్థలంలో కానీ, నీ ఎదురింటి వారి దగ్గర కానీ, నీ పొరుగింటి వారి దగ్గర కానీ ఏదో ఒక విషయంలో దేవుని బట్టి నువ్వు నమ్మకత్వాన్ని కలిగి ఉన్నావు. ఆ నమ్మకత్వాన్ని దొంగిలించడానికి అపవాది ఏదో ఒక విధంగా ప్రయత్నిస్తూనే ఉంటాడని నువ్వు గ్రహించి నీవు యోసేపు వలె పాపము తన మీదకి వస్తున్న తన దగ్గరికి పాపం చేయమని మరి అక్కడ ఉన్నటువంటి యజమాని భార్య తన మీదకి వస్తున్నప్పటికీ కూడా పారిపోయేటువంటి వ్యక్తిగా మనము కూడా అసత్యానికి తావివ్వకుండా సత్యాన్ని బోధించడానికి మనకు అవసరమైతే అన్యాయంగా వచ్చేటువంటి లాభం మనకు వద్దని త్రోసివేసి మనం ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈ దినమున నిజముగా ఎందరూ దేవుడిచ్చేటువంటి దాన్ని శాశ్వతమైన దేనిగా చూస్తూ అన్యాయంగా వచ్చేటువంటి లోక సొమ్ముని వద్దని అనుకుంటున్నారు. మనలో ఎంతమంది ఉన్నారు నమ్మకంగా ఉంటే మనం కొద్దిగానే మిగులుతుంది, అన్యాయంగా ఉంటే ఎక్కువ లాభం వస్తుందని చెప్పి మనలో ఎంతమంది ఈ దినమున ఆ విధంగా జీవిస్తున్నాం?
ఇది నువ్వు జ్ఞాపకం చేసుకో. అన్యాయంగా నువ్వు సంపాదించినటువంటి ప్రతి రూకకి కూడా, ప్రతి రూపాయికి కూడా నీవు ప్రభువుకు లెక్క చెప్పాల్సి వస్తుందన్న సత్యాన్ని నీవు ఈ దినమున మర్చిపోకూడదు. నీవు చెప్పేటువంటి అబద్ధాల వల్ల నీవు అనుకోవచ్చు, ఏముంది ఈ దినమున సంతోషిస్తున్నాను కదా, ఏముంది ఈ దినమున ఆ వ్యక్తి పూరి గుడిసెలో ఉన్నప్పుడు నేను 4 అంతస్తుల డాబా వేసా కదా అనుకుంటున్నావు. కానీ జ్ఞాపకం ఉంచుకో, అబద్ధం ఆడుతూ ఆశ సంపాదించుకుంటున్నావు అనుకుంటున్నావు. కానీ అబద్ధం ఆడుతూ నీ చుట్టూ ఎన్నో అపాయాలని నీవే అపవాది చేతికి ఇచ్చి, ఇదిగో నా కుటుంబం ఇంత బాగా డెవలప్ అయింది, నువ్వు వీళ్ళని సంహరించు అనేంతగా నీ జీవితాన్ని, నీ కుటుంబీకుల జీవితాన్ని వారి చేతులకు అప్పగిస్తున్నావు. ఆకాను కూడా ఆ విధంగానే అనుకున్నాడు కదా. తనకు దొరికినటువంటి అన్యాయపు సొమ్మును దాచిపెట్టేసి ఎవరికి తెలియకుండా దాచుకొని తన కుటుంబంతో సహా సంతోషిద్దాం అనుకున్నాడు. కానీ ఆఖరిగా తనతో పాటు ఆస్తినైతే కూర్చుకున్నాడు, అపాయంను మాత్రము తప్పించుకోలేకపోయాడు. ఈ దినమున నీవు దేన్ని కూర్చుకుంటున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభు చెప్తున్నాడు. మరి ఎలీషా గెహాజీని చూస్తూ అన్నాడు, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అన్నప్పుడు అబద్ధమే చెప్పాడు. డబ్బు కోసం వెళ్తూ, లేదయ్యా నీవు లోపల ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీ గురించి నేను బయట కావలిగా ఉన్నానని. ఇదే మాట దావీదుని మనం అడిగితే, నాతాను ప్రవక్త దావీదుని హెచ్చరించినప్పుడు వెంటనే తప్పును ఒప్పుకున్నాడు. రాజుని కదా, నాతాను ప్రవక్తే కదా, నేను తనని చంపేయచ్చు కదా అనుకోలేదు. కానీ తను తప్పును ఒప్పుకొని ఈ మాట తెలియపరిచింది తనకి సర్వోన్నతుడైనటువంటి దేవుడే కాదని, మరే మనుష్య మాత్రుడు కాదని గ్రహించి తన తప్పును ఒప్పుకున్నాడు. ఉన్నది ఉన్నట్లు చెప్పాడు, సత్యాన్ని బోధించాడు. అందుకనే దేవునికి ఇష్టానుసారుడిగా జీవించాడు. ఈ దినమున నీవు ఏ విషయాల్లో సత్యం చెప్తున్నావు, ఏ విషయాల్లో ఉన్నది ఉన్నట్టు బోధిస్తున్నావు, ఏ విషయాల్లో నిజాయితీగా నిజాన్ని బోధిస్తున్నావో ఈ దినమున జ్ఞాపకం చేసుకోమని ప్రభు చెప్తున్నాడు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16, 19 వచనాలు మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16, 19 వచనాలు మనం చూద్దాము. యెహోవాకు యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. 7 ఆయనకి హేయములు. అవేవనగా అవేవనగా అహంకార దృష్టియు, అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, కల్లల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, కీడు చేయుటకు పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడను. 19. సో ఇక్కడ మనము చూస్తున్నాము, అబద్ధం చెప్పేవాడు దేవుడికి అసహ్యుడు. అక్కడ దేవుని లేఖనాలు క్లియర్గా చెప్పినాయి, దేవుడు అసహ్యించుకునేవి, దేవునికి హేయమైనవి కొన్ని కలవని చెప్తూ అందులో ఒకటి రాశారు. ఏంటి? అబద్ధం చెప్పేవాడు దేవునికి ఇష్టడా? అబద్ధం చెప్పేవాడికి కూడా ఒక తండ్రి ఉన్నాడంట, అపవాది. మరి ఈ లోకంలో నిజమైనటువంటి సంతోషాన్ని నీవు అనుభవించకుండా చేయాలని వాడు ప్రయత్నిస్తున్నప్పుడు నీవు దేవుని సత్యాన్ని గ్రహించి, దేవుని మాటలను గ్రహించి అబద్ధం చెప్పడాన్ని నీవు అసహించుకునే వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే నీ దేవునికి అబద్ధం చెప్పడం అంటే అసహ్యం అన్నప్పుడు నువ్వు ఏ విధంగా అబద్ధం చెప్తావు? నీ దేవునికి మోసపరచడం ఇష్టం లేదన్నప్పుడు నీవు ఏ విధంగా ఇతరులను మోసపరుస్తూ నీ బిజినెస్లోనో, నీవు పని చేస్తున్న స్థలంలోనో, నీవు చదువుతున్నటువంటి చదువులను జీవిస్తావు? దేవుడు చెప్తున్నాడు, ఒకటి నాకు అసహ్యం అని చెప్పినప్పుడు తండ్రికి ఏదైనా అసహ్యమైందంటే బిడ్డలు కూడా దాన్ని అసహించుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు అబద్ధం చెప్పే వ్యక్తి 99 సార్లు అబద్ధం చెప్పి ఒకే ఒక్కసారి నిజం చెప్తే ఎవరైనా నమ్ముతారా? పాతకాలంలో సామెత ఉండేది, ఒక వ్యక్తి అంట అక్కడ గొర్రెల్ని మేపుతూ ఉన్నప్పుడు పులి వచ్చిందని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి కాపర్లు కొంతమంది ఉంటే అయ్యో పులి అయ్యో పులి అని అరిచేవాడంట. ఇట్లా అరుస్తూ 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 ఉంటే వాళ్ళ కొంతకాలానికి విసుగొచ్చేసిందంట. నిజంగా ఒకసారి పులి రానే వచ్చింది, గొర్రెను పట్టుకెళ్ళిపోయిందంట. అయ్యో పులి అంటే ఆ వ్యక్తి నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడో తెలియక, ఈ వ్యక్తి పిచ్చివాడిగా అబద్ధాలే చెప్తున్నాడు, మమ్మల్ని ఆట పట్టిస్తున్నాడు అని చెప్పి వదిలేశారంట. ఈ దినమున ఎప్పుడు అబద్ధం చెప్పడానికి నీవు అలవాటుగా నీ నోటిని మార్చుకున్నావా, లేదంటే సత్యాన్ని బోధించడానికి సత్యమును పలికే వ్యక్తిగా ఉన్నావా? ఈ దినమున మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడి దినమున చెప్తున్నాడు. అసత్యాన్ని ఆధారం చేసుకొని ఒకవేళ నీవు జీవిస్తున్నట్లయితే ఈ దినమున జ్ఞాపకం పెట్టుకో, నిజ దేవుని ఆశ్రయపు నీడల నీవు నిలవలేవు. దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి, నీతిమంతుడు అపాయం వచ్చినప్పుడు దేవుని మందిరంలోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటాడు అని. మరి అవినీతి కలిగి నీవు జీవిస్తున్నప్పుడు దేవుని మందిరంలోనికి దాక్కోవడానికి ఏ విధంగా వస్తావు? అసత్యాన్ని ప్రేమిస్తూ సత్యాన్ని ఆధారం చేసుకొని జీవిస్తున్నాను ఏ విధంగా బోధించగలవు? ఇది నువ్వు దేవుడు అదే మనకు చెప్తున్నాడు. ఒకవేళ అబద్ధాలే అలవాటుగా మార్చుకుంటున్నావేమో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం సెలవిస్తుంది, అబద్ధికులు అందరూ కూడా
మండుచున్నటువంటి అగ్నిగుండములో పాలు పొందుతారు అని లేఖనాలు సెలవిస్తుంది. అబద్ధం చెప్పే వ్యక్తులు అపవాది బిడ్డలే కాబట్టి అపవాది బిడ్డలందరూ కూడా ఎక్కడ ఉంటారంట? మండుచున్నటువంటి అగ్నిగుండంలో పాలు పొందుతారు అని ఈ దినమున దేవుడు మనకు సెలవిస్తున్నాడు. నీ మాట నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇక మీదటి నుంచి అబద్ధాలు ఆడడం మానేయండి. సత్యాన్ని బోధిస్తూ నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి మనము ప్రయాసపడే వ్యక్తులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. యోసేపు వలె, దానియేలు వలె రాజు ఎదుట నిలవబడినప్పుడు నీ సొంత ఆలోచనలను, నీ సొంత ఇష్టాన్ని, నీ సొంత ఊహల ప్రకారముగా ధనాన్ని కూర్చుకోకుండా నీవు కూడా వారి వలె, ఇదిగో రాజా, ఈ జ్ఞానమంతా దేవుడు మాకు అనుగ్రహించింది, ఈ మాటలు నీకు తెలియపరచడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు తప్ప నాలో ఏ మంచి, నాలో ఏ యోగ్యత లేదు అని చెప్పేటువంటి వ్యక్తిగా ఉన్నావా? లేదంటే రాజు ఎదుట నిలవబడినప్పుడు దేవుణ్ణి కూడా మరిచి రాజు ఇచ్చేటువంటి కానుకల కొరకు ఎదురు చూస్తున్నావా? సత్యాన్ని చూస్తున్నావా? అసత్యాన్ని ప్రేమిస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. అసత్యాన్ని నీ విధమున ఆధారం చేసుకున్నట్లయితే నీవు ఆ అసత్యాన్ని ఆధారము చేసుకున్నంత కాలము నిజ దేవుని ఆశ్రయపు నీడలో నిలవలేవు. ఎలా జీవిస్తున్నావు? అబద్ధాలు అలవాటుగా మార్చుకున్నావేమో, జాగ్రత్త. దేవుడు చెప్తున్నాడు, అబద్ధీకులందరూ మండుచున్నటువంటి అగ్నిగుండంలో పాలు పొందుతారు. క్రీస్తు వలె సత్యము చెప్పుచు ప్రేమ కలిగి ఉండుటకు అన్ని విషయాల్లో మనం ఎదుగుదామనేటువంటి మూలవాక్యాన్ని ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుందాం. సత్యాన్ని ప్రకటించే వ్యక్తులుగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని జ్ఞాపకం చేసుకో. ఉన్నది ఉన్నట్లు చెప్పే వ్యక్తులంటే దేవునికి ఇష్టమని జ్ఞాపకం చేసుకో. ఉన్నది ఉన్నట్లు వారు అందరూ చెప్పబట్టే కదా మరి ఏదైనా యోసేపును, దానియేలును మనం ఎంత గొప్పగా మనం ధ్యానించగలుగుతున్నాము. దేవుడు వారిని హెచ్చించాడని చూడగలుగుతున్నాం. ఈ దినమున వారి స్థాయిని వారు తగ్గించుకొని ప్రభువుని హెచ్చించారు కాబట్టే వారిని ప్రభు గణపరిచాడు. నిన్ను నీవు ప్రభు ఎదుట తగ్గించుకున్నట్లయితే ఆ ప్రభువు నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ప్రతి విషయంలో సత్యమును బోధించినట్లయితే ఆయన కుమారుడిగా నీవు సత్యాన్ని బోధిస్తున్నావా? సత్యాన్ని జరిగిస్తున్నావా? సత్య ప్రవర్తన కలిగి ఉంటున్నావా? సత్యము కోసం పరుగులెడుతున్నావా? సత్యమును వెంటాడుతున్నావా? సమాధానాన్ని ప్రేమిస్తున్నావా? ఇరుగింటి వారి మీద, పొరుగింటి వారి మీద, పక్కింటి వారి మీద, అందరి మీద చాడీలు చెప్తూ, సాకులు చెప్తూ సత్యాన్ని అసత్యముగా, అసత్యాన్ని సత్యముగా రూపుదిద్దుతున్నావా? నీవు పని చేస్తున్న చోట్లలో, లేదంటే నీవు చదువుకున్నటువంటి స్థలముల్లో అసత్యాన్ని బోధించే వ్యక్తిగా ఉన్నావా? జాగ్రత్త. దేవుని నామానికి ఘనత తీసుకురావలసినటువంటి నీవు దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నట్లయితే దేవుడు హెచ్చరిస్తూ చెప్తున్నాడు ఈ మాట. నీవు అబద్ధం చెప్తున్నట్లయితే ప్రకటన గ్రంథంలో రాయబడుతున్నట్లుగా ఆ మండుచున్న అగ్నిగుండము నీ కోసమే వేచి ఉంటుంది. ఈ దినమున నీ తప్పులను ఒప్పుకో. సత్యాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉండు. సత్యాన్ని అసహించుకుంటున్నావేమో, దేవుడు చెప్తున్నాడు అబద్ధాన్ని అసహించుకునేవాడే దేవుడికి ఇష్టడు. అబద్ధానికి దూరంగా ఉండేవాడంటేనే దేవుడు ప్రేమిస్తాడు. అబద్ధం చెప్పేవాడు దేవునికి అసహ్యుడు అనేటువంటి సత్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకో. నీవు దేవుని బిడ్డలో అన్యాయం చేయలేక కాదు, కానీ చేసే తమ తండ్రికి విరోధంగా పాపం చేసిన వారు అవుతామని వారు గ్రహించారు కాబట్టే వారు పాపానికి దూరంగా జీవించారు. అందుకే యోసేపు పాపానికి దూరంగా పారిపోయాడు. అబద్ధం ఆడలేక కాదు, దేవుడు అసహించుకుంటే తట్టుకోలేరని. దేవుడు నీ జీవితాన్ని చూసి అసహించుకుంటే నీవు తట్టుకోగలవా? దేవుడు నిన్ను తృణీకరిస్తే, దేవుని ఎదుట నిలబడడానికి నీకు అర్హత లేదని ప్రభువు నీకు సెలవిస్తే తట్టుకునేటువంటి ధైర్యం నీకుందా? ఈ ధర్మం దేవుడు నీకు చెప్తున్నాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పేటువంటి వ్యక్తులుగా ఉండాలని, ఆ దేవుని వాక్యమే సత్యమని నీవు గ్రహించి ఇతరుల జీవితాల్లో మేలు జరగాలని, ప్రభువుని స్తుతించాలని, నీ జీవితంలో మేలుని బట్టి ప్రభువుని గణపరచాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అయ్యో, నీవు ఫలించాలని, బహుగా అభివృద్ధి పొందాలని ఆశపడిన మొదటి వ్యక్తి నా ప్రభువే కదా. నీలో పనికిరానటువంటి ప్రతి తీగును పెరికివేసి నిన్ను గొప్పగా చూడాలనుకొని, నిన్ను మహిమపరచాలని, నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటే చూడాలని ఆశపడిన దేవుడు నా ప్రభువే కదా. ఈ దినమున సత్యము కోసం పరిగెత్తే వ్యక్తిగా ఉంటావా? అసత్యాన్ని ప్రేమిస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. అననీయ సప్పీరాల వలె లోక సంబంధమైనటువంటి వాటి మీద అసత్యము బోధిస్తూ అపోస్తలుల ఎదుట ఇదిగో ఇంతకే మేము అమ్మాము అని చెప్తూ అసత్యం చెప్పడానికి నీవు నీ కుటుంబము పూనుకుంటున్నారేమో. జాగ్రత్త. అసత్యాన్ని పలుకుతున్నటువంటి ప్రతి వ్యక్తి దేవుని ఎదుట లెక్క చెప్పాలి అనేటువంటి మాటల్ని మనం ఇదేమన్నా జ్ఞాపకం చేసుకుందాం. ప్రభా, ఇది మొదలుకొని ఎప్పుడూ కూడా
నేను సత్యమే చెప్పాలి, సత్యం ప్రకటించాలయ్యా, నీ సువార్తను నేను బోధించాలయ్యా, నీ సువార్తని నేను అనుసరించి నడుచుకోవాలయ్యా, అప్పుడే నేను పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉంటాను అని నీ విధమున ప్రభువుకి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందామండి. నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన దుర్గము, నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన దుర్గము, నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును. అందరం చెప్దాం. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా, నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా. అవును దేవా, నిజరక్షకుడైనటువంటి నిన్ను మేము ఆరాధిస్తుండగా ప్రతి విషయంలో నీ స్వారూప్యంలోనికి మేము మార్చబడినంత వరకు, క్రీస్తు స్వారూప్యంలోనికి మేము ముద్రించబడినంత వరకు సత్యము కలిగి, ప్రేమ కలిగి, సత్యము చెప్పుచు అన్ని విషయంలో క్రీస్తు వలె ఉండటకు మనము ప్రయాసపడదామని లేఖనాలు సెలవిస్తున్నట్లుగా ప్రభా, ఈ దినమున మేము కూడా సత్యమును ప్రకటించుటలో, సత్యమును బోధించుటలో, సత్యమును అనుసరించి నడుచుకుంటలో, సత్యమును బట్టి అనేకులకు బుద్ధి చెప్పుటలో నాయన మేము కూడా జ్ఞానము కలిగి జీవించుటకు మాకు సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి. ఈ లోకంలో మేము జీవిస్తున్నామంటే అది కేవలం నీ కృపే నాయన, అది నీవు ఇచ్చినటువంటి ధన్యతే ప్రభా. నిన్ను బట్టి ఈ దినమున నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీ బిడ్డలు ఎవరైతే మా ప్రభా వేదనతో నీ సన్నిధికి వచ్చినారో వారందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము తండ్రి. ప్రతి బిడ్డ సత్యమును బోధిస్తుండగా వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి వేదనకరమైనటువంటి స్థితి నుంచి వారికి గొప్ప విడుదలను, నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, సత్యమును ప్రకటించే బిడ్డలంటేను, ఉన్నది ఉన్నట్లు చెప్పే బిడ్డలంటేను నీకు చాలా ఇష్టమని లేఖనముల ద్వారా మాకు సెలవిచ్చిన దేవుడవు తండ్రి. ఈ దినమున ప్రతి విషయంలో మేమును సత్యమును ప్రకటించే బిడ్డలుగాను, సత్యమును బోధించే బిడ్డలుగాను, సత్యానుసారముగా మేము జీవించుటకును మాకు సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి. కూడిచేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి ఆయన. నీ చిత్తాన్ని నెరవేర్చుటకు ప్రతి క్షణమున నాయన మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాయన ప్రయాసపడేటువంటి హృదయమును మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా, ఈ దినమున సత్యమును బట్టి నిన్ను ఆధారము చేసుకొని జీవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు ప్రత్యేకముగా జ్ఞాపకం చేసుకొని వారి కొరకు మీరు దాచి ఉంచినటువంటి మెండైన దీవెనలను, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములను వారి తలలపైకి రానివ్వమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి పని చేస్తున్నటువంటి చోట్ల నాయన వారి తోడి వారి కంటే నాయన గొప్పగా వారి తలను పైకెత్తి వారిని అభిషేకించి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, ఈ దినము నుంచి నీవు దైవజనుడి ద్వారా మాతో మాట్లాడి మా స్థితి ఇది అని తెలియపరిచినప్పుడు నాయన మా స్థితి అదే అని గ్రహించి నాయన ఆ స్థితిని బట్టి మమ్మల్ని మేము మార్చుకుంటూ నీ సన్నిధిలో తగ్గింపు కలిగి నిన్ను గణపరచగలిగినటువంటి కృపను మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డ కూడా నాయన సత్యములు నిలిచినట్లుగా మీరు కృపతో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము తండ్రి. నీ ప్రేమను ప్రతి బిడ్డ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయమని అడుగుచున్నాము తండ్రి. మరి ముఖ్యముగా నీ వాక్యమే సత్యమే అని చెప్పిన దేవుడవు తండ్రి. నీ వాక్యాన్ని ప్రతి బిడ్డ హృదయంలో సమృద్ధిగా నివసింపనివ్వమని, ప్రతి విధమైనటువంటి దుష్టుని క్రియలకు, దుష్టుని కార్యకలాపాలకు నాయన నీ బిడ్డలను దూరంగా ఉంచి ప్రతి విషయంలో నాయన
నిన్ను గణపరచగలిగినటువంటి జీవితాన్ని వరకు దయచేయమని ఏ విధంగా అయితే యోసేపు దానియేలు ప్రభా నిన్ను గణపరచడానికి ఇష్టపడి తమను తాము తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చించారు. ఆ విధముగా ఈ లోకంలో నీవు మా జీవితంలో చేస్తున్నటువంటి కార్యాలను బట్టి నీవు గొప్ప దేవుడు అని, నీవే మా జీవితంలో ఈ కార్యాలు జరిగించావని, మా మంచితనము కాదు కానీ ఇది నీ ప్రేమే అని ఈ లోకానికి చాటి చెప్పేటువంటి బిడ్డలుగా మీరు మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను స్థిరపరచమని, కుడి చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, నీకే సమస్త మహిమను ఘనతను ప్రభావమును అర్పిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మన ప్రార్థన ఆలకించి సత్యములో మనల్ని నిలుపుతున్నందుకే నిండు మనసుతో దేవునికి రెండు చేతులు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. స్తోత్రం, 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 స్తోత్రం. సత్యమును అనుసరించి సత్య ప్రకారముగా జీవిస్తున్నటువంటి మనలను తను అభిషేకించి తన రాజ్యంలో నిత్య రాజ్యానికి వారసులుగా మనల్ని నిలబెడుతున్నటువంటి ప్రభువుకి నిండు మనసుతో రెండు చేతులు ప్రభువుకి స్తోత్రం చెల్లిద్దామా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు ఎదుట తన్ను తాను తగ్గించుకున్నటువంటి యోసేపు వలె దానియేలు వలె మనల్ని కూడా ప్రభు ఎదుట మనల్ని తగ్గించుకున్నట్టుకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి రానున్న దినాల్లో ఒక ఉన్నతమైనటువంటి స్థితిని దయచేసి అనేకుల ఎదుట మనల్ని గొప్ప సాక్షులుగా నిలబెడుతున్నందుకే నిండు మనసు రెండు చేతులు ప్రభు వైపు చాపుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని కృప మీ ఆత్మతో ఉండునుగాక. దేవుడు ప్రతి విషయంలో మీకు సహాయం చేయనుగాక. దేవుని ఆలోచనలు నీ జీవితం పట్ల నెరవేర్చబడునుగాక. ఆమేన్, ఆమేన్.